అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా హార్ట్ అటాక్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఎక్కువగా వస్తాయని చెప్తూ ఉంటారు. అలాగే సీజనల్ వైజ్గా మనం చూసుకునేటప్పుడు చలికాలంలో హార్ట్ అటాక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు. సో దీనికి అసలు రీజన్స్ ఏంటి, ఆ సమయాల్లోనే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సో బిఫోర్ దట్ మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలిసే అవకాశం ఉంటుందా కేర్ తీసుకోవడానికి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. హలో సార్. ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ అవర్స్ వస్తాయి. సో అలా లేకపోతే నిద్రలో వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎవరిని పిలిచే టైం కూడా అంత ఇవ్వకుండా ఆ టైంలో మరణించడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకని ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఎక్కువగా వస్తుంది? దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? సో 2 రీజన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో మీరన్న మాట వాస్తవమే. హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ కొంచెం ఎర్లీ అవర్స్లో ఎక్కువగా చూసే అవకాశాలు ఉన్నాయి. సో హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్గా అయ్యే ప్రాబ్లం బ్లడ్ క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. బ్రెయిన్కి అందించే బ్లడ్ వెజల్స్ ఆగితే స్ట్రోక్ వస్తుంది. హార్ట్కి అందించే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆగితే హార్ట్ అటాక్ అవుతుంది. సో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ సాధారణంగా ఎర్లీ అవర్స్లో అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ రిలేటివ్గా మనం డిహైడ్రేట్ అవ్వడం. రాత్రి అప్రాక్సిమేట్లీ ఒకవేళ 9-10 o'clockకి పడుకున్నప్పుడు మళ్ళీ అరౌండ్ 4-5 hours వరకు మన ఇంటేక్ ఆఫ్ వాటర్ తగ్గింది కాబట్టి అండ్ నిద్రలో కూడా ఉన్న మెటబాలిక్ నీడ్స్ వల్ల రిలేటివ్గా మనం డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రిలేటివ్గా డిహైడ్రేట్ అయినప్పుడు రక్తం కొంచెం చిక్కబడి క్లాట్ అయ్యే టెండెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. తద్వారా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ ఎర్లీ అవర్స్లో వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సర్కాడియన్ రిథమ్ అంటాం. మన బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ రేట్స్ కానీ చూస్తుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 24 hours హెచ్చు తగ్గులు ఉంటాయి. అండ్ నిద్రపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, హార్ట్ రేట్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ అరౌండ్ 4 o'clock 5 o'clock ఆ టైంలో మనం అవేక్ అయ్యే ముందు బ్లడ్ ప్రెషర్ హార్ట్ రేట్స్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బ్లడ్ ప్రెషర్ కూడా మళ్ళీ ఏదైతే 4-5 o'clock ఆ ప్రాంతంలో ఇంక్రీజ్ అయినప్పుడు కూడా బ్లడ్ వెజల్స్ మీద ఒత్తిడి పడి అండ్ ఈ బ్లడ్ కొంచెం చిక్కగా ఉన్నప్పుడు ఈ రెండు యాజ్ ఎ కాంబినేషన్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రీజన్స్ వల్ల ఇన్ జనరల్ 24 hours చూస్తే ఎర్లీ మార్నింగ్స్లో హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్. అంటే జనరల్లీ బీపీ షుగర్ ఉండే వాళ్ళలోనే ఈ కండిషన్స్ ఎక్కువగా చూడొచ్చు అంటారా? అంటే ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. వీటితో పాటు అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం యాడ్ అవుతాయి. లైక్ పేషెంట్ ఏజ్ పెరిగినప్పుడు అండ్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు ఆ టెండెన్సీ ఆర్ ఆ రిస్క్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ అవుతూ ఉంటుంది, బట్ ఈ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు అది అల్టిమేట్గా ఈవెంట్ కింద కౌంట్ అవుతుంది. సో జనరల్గా ఏజ్ ఉన్న వాళ్ళల్లో బీపీ షుగర్ కూడా ఉంటే వాళ్ళకి ఫ్రాంక్గా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. సో అలానే ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ చలికాలం. సో చలికాలంలో కూడా ఈ గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. ఏంటి చలికాలానికి వీటికి సంబంధం ఏంటి? సో అగైన్ చలికాలంలో కూడా 2-3 రీజన్స్ మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చలికాలంలో మనకి ఎక్స్టర్నల్ చలి ఉంది కాబట్టి బాడీని వామ్గా ఉంచడానికి కోసం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్ జనరల్గా హార్ట్ పనితీరు పెరుగుతుంది. బాడీ మొత్తాన్ని వామ్గా ఉంచడానికి కోసం హార్ట్ బలంగా పంప్ చేసి అవయవాలన్నిటికీ రక్త సరఫరా అందించాల్సిన అవసరం ఉంది. సో చలికాలంలో కూడా మెటబాలిక్ డిమాండ్ పెరుగుతుంది. ఈ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కోసం తీసుకునే ఆహార తీరుని బట్టి కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి ఆ డిమాండ్స్కి తగ్గట్టు హార్ట్ పనితీరు ఇన్ జనరల్ ఇంక్రీజ్ అయింది, డిమాండ్ ఎక్కువ అయింది. సో హార్ట్ మీద ఒత్తిడి పడి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. రెండోది కామన్గా చూస్తే అగైన్ వేడిగా ఉండడానికి కోసం చేసే అలవాట్లు, కామన్గా స్మోకింగ్ ఇన్సిడెన్స్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. జనాలు ఒళ్ళు వెచ్చగా ఉంచుకోవడానికి కోసం స్మోకింగ్ కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంది. అండ్ ఆ స్మోకింగ్ కూడా బోత్ యాక్టివ్ స్మోకింగ్ కావచ్చు లేదా ప్యాసివ్ స్మోకింగ్ కావచ్చు, 2 విధాలా కూడా స్మోకింగ్ ఇన్సిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా కూడా హార్ట్ అటాక్ రిస్క్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 2 రీజన్స్ వల్ల కామన్గా వింటర్ సీజన్స్లో కొంచెము హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తాం ఇన్ కంపారిజన్ టు సమ్మర్ సీజన్. సో ఆల్రెడీ ఒకసారి మైనర్ లెవెల్లోనే హార్ట్ అటాక్ వచ్చిందని అనుకుందాం. సో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ ఆ స్మోకింగ్ అనేది అలానే కంటిన్యూ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎంత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది?
ఈ రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు అన్నట్టు సాధారణంగా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత బీట్ స్టెంట్ చేయొచ్చు, లేదా బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇన్ జనరల్గా రిలాక్స్ అయిపోతారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అండ్ సెకండ్ లైఫ్ వచ్చింది అనే ఫీలింగ్లో ఉంటారు. అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, మళ్ళీ నేను నార్మల్ అయిపోయాను అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ అది కరెక్ట్ కాదు. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి? ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే స్మోకింగ్, బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది, ఆ హార్ట్ అటాక్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఆ హ్యాబిట్స్ని మనం మార్చుకోకపోతే మళ్ళీ దెబ్బ తగిలే అవకాశం ఉంది, మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం ఉంది. అండ్ ఇవన్నీ చేసిన ఫలితం అంతా వృధా అయ్యే అవకాశం ఉంది. సో రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్ ఆర్ హ్యాబిట్స్ కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ బిహేవియర్ అనేది ఇన్ జనరల్ చేంజ్ చేయడం చాలా కష్టం కాబట్టి చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు అండ్ మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ స్మోకింగ్ ఖచ్చితంగా ఆపాలి. ఆర్ టొబాకో కన్జంప్షన్ ఎనీ ఫామ్, బీట్ స్మోకింగ్ కావచ్చు లేదా గుట్కా చూయింగ్ కావచ్చు, ఎలా తీసుకున్నా కూడాను టొబాకో కన్జంప్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అయ్యి హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే రిస్క్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంది. సో టొబాకో కన్జంప్షన్ ఖచ్చితంగా ఆపేయాలి. ఆపేయడం ద్వారానే మనం మళ్ళీ దెబ్బ తగలకుండా, మళ్ళీ ఇబ్బంది పడకుండా. సిఓపిడి లేదంటే నిమోనియా ఇలా పల్మనాలజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఇలా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? సిఓపిడి వల్ల కూడా అగైన్ హార్ట్ మీద ఒత్తిడి ఎక్కువ పెడుతుంది. బికాజ్ సిఓపిడిలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవయవాలకి ఆక్సిజన్ తగ్గింది. సో ఎక్కువ బ్లడ్ మనము అందించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ బ్లడ్ అందించాలి అంటే అగైన్ హార్ట్ ఎక్కువగా పంప్ చేయాలి కాబట్టి మళ్ళీ హార్ట్ మీద అడిషనల్ లోడ్ పడింది. అండ్ హార్ట్కి కూడా ఆక్సిజన్ కావాలి, అది కరెక్ట్గా పనిచేయాలంటే. సో దానికి కూడా ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. సో ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు అన్ని అవయవాల మీద ఒత్తిడి పడుతుంది, గుండె మీద కూడా ఒత్తిడి పడుతుంది. అండ్ మిగతా అవయవాల డిమాండ్ని మీట్ చేయడానికి కోసం కూడా హార్ట్ ఎక్కువగా పనిచేయాల్సిన అవసరం వస్తుంది. సో హార్ట్కి రెండు విధాల స్ట్రెస్ పడి హార్ట్ అటాక్స్ ఆర్ ఈ హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంది. అంటే ఏవైనా డ్రగ్స్ తీసుకోవటం వల్ల కూడా మన బ్లడ్ అనేది థిక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? కామన్ గా చూస్తే పెయిన్ కిల్లర్స్ ఏవైతే కామన్ గా యూజ్ చేస్తుంటారో మోకాలు నొప్పులు కానీ వాటి కోసము, ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు రిలేటివ్ గా డిహైడ్రేట్ అయ్యి వాళ్ళ వల్ల కూడా బ్లడ్ చిక్కబడే అవకాశం ఉంది. రెండోది స్టెరాయిడ్స్ కూడా ఇన్ జనరల్ గా తీసుకుంటారు. స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు కూడా బ్లడ్ ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో పెయిన్ కిల్లర్స్ ఆర్ స్టెరాయిడ్స్ ఇన్సిడెన్స్ కామన్గా తీసుకుంటే, తరచూ ఆర్ లాంగ్ స్టాండింగ్గా తీసుకుంటే వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు వాటితో పాటుగా బ్లడ్ థిన్నర్స్ని కూడా యూజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందా వాళ్ళు? లేదు, బికాజ్ ఎనీ బ్లడ్ థిన్నర్ వాడుతున్నప్పుడు ఆ బ్లడ్ థిన్నర్ తోటి చిక్కగా నుంచి పల్చగా చేసే ఎఫెక్ట్ ఉన్నా ఈక్వల్లీ దాంతో బ్లీడింగ్ అయ్యే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఆ బ్లడ్ థిన్నర్ ఇస్తున్నప్పుడు దాంతో ఉండే బెనిఫిట్ ఎంతగా పొందుతున్నామో దాంతో ఉండే ఈ సైడ్ ఎఫెక్ట్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఎంతైతే ఉందో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు అన్నట్టు ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు ఆ రిస్క్ పెరుగుతుంది కాబట్టి బ్లడ్ థిన్నర్ వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది, బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఒకళ్ళు బ్రెయిన్లో బ్లీడ్ అయితే అదే ఒక ఫేటల్ ఈవెంట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్ జనరల్గా అందుకని తరచూ బ్లడ్ థిన్నర్స్ కూడా తీసుకోమని సజెస్ట్ చేయము. సో ప్రతి పేషెంట్కి ఒక బ్లడ్ థిన్నర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు దీంతో బెనిఫిట్ ఎంతగా ఉంది అండ్ ఆ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఎంతవరకు మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతామో ఆ బ్యాలెన్స్ చూసే బ్లడ్ థిన్నర్ ప్రిస్క్రైబ్ చేయాలి. సో వితౌట్ ఇండికేషన్ అందుకే బ్లడ్ థిన్నర్ తీసుకోవడం సజెస్టెడ్ కాదు. సార్ మరి అయితే ఈ ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఈ హార్ట్ అటాక్స్ని కంట్రోల్ చేసుకోవటం ఎట్లా? అలానే ఇప్పుడు చలికాలం ఎలానో వస్తుంది కదా, రాబోయేది చలికాలమే కాబట్టి సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ ఉండే వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిహైడ్రేషన్ ఒకటి మనము అవాయిడ్ చేయాలి. సో వింటర్లో కామన్గానే మనకి దాహం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దాహం కంప్లీట్గా రిలే అవ్వకుండా అరౌండ్ 2 to 3 liters ఆఫ్ వాటర్ కన్జంప్షన్ తీసుకుని రిలేటివ్గా డిహైడ్రేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అండ్ వింటర్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ డిమాండ్ పెరగకుండా ఈ వులెన్ క్లోత్స్ కానీ వామ్గా ఉంచుకునేలాగా వామ్ క్లోతింగ్ తీసుకుని రిలేటివ్గా వెల్ ఇన్సులేటెడ్ ప్లేసెస్లో ఉండడం ద్వారా కూడా మనం బాడీకి ఎక్కువ డిమాండ్ పెట్టకుండా ఉంటాము. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవి వెల్ కంట్రోల్డ్గా ఉండాలి. మందులు మానద్దు, మందులు రెగ్యులర్గా తీసుకుని రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించి అవి కరెక్ట్గా మనం కంట్రోల్ చేసుకుంటే అండ్ ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మనం ఈ హార్ట్ అటాక్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.